హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను చపాతీకి, రోటీకి, బగారా రైస్కి అండ్ వైట్ రైస్కి మంచి కాంబినేషన్గా బేబీ పొటాటోస్తో కుర్మా తయారు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మార్కెట్లో బేబీ పొటాటోస్ బాగా వస్తున్నాయి అనమాట. ఏంటి అంటే దీనికి ఓన్లీ కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలు అండ్ పెరుగుతోనే చేస్తున్నాను అనమాట. చాలా కమ్మగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం అని చెప్పి నేను ఒక హాఫ్ కిలో బేబీ పొటాటోస్ అయితే తీసుకున్నాను అనమాట. చిన్న సైజు మన ఇష్టం అనమాట తీసుకున్నాను. ఇది ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం వీటిని. చూడండి, ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత పీల్ తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. పల్లి ఆయిల్ అయితే కొంచెం పొంగుతుంది కదా, అందుకోసం అని చెప్పి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం పీల్ తీసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, వాటిని ఫోర్క్తో ఈ విధంగా గుచ్చుకోవాలన్నమాట 3 సైడ్స్. అప్పుడు ఏంటి అంటే మసాలా అన్నది లోపలికి వెళ్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే లోపల కూడా చక్కగా ఏగుతుంది. పొటాటోస్ కనుక ఈ విధంగా మనం ఫ్రై చేస్తే పైన ఒక క్రిస్పీనెస్ అన్నది వస్తుంది అనమాట. మన కుర్మాలో వేసినా కూడా కొంచెం పొటాటో అన్నది మెత్తగా లేకోకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఇలా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. వీటిని తీసేసుకుంటున్నాను. నాకు 2 వాయిల్ అయినాయి అనమాట. అంటే నేను కొంచెంగానే ఫ్రై చేసుకుంటున్నాను. మిగతావి కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఆలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 లవంగాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు ఇలా కట్ చేసుకుని 2 ముక్కల్లాగా చేసుకొని వేసేసుకుని ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఆనియన్స్ ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను. ప్రజెంట్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా ఆనియన్ అన్నది మెత్తగా మగ్గే వరకు మగ్గనివ్వాలి. ఒక 6 అవర్స్ అన్న ఈ కాజు బాదంని నానపెట్టుకోవాలన్నమాట. నేను 8 బాదం అయితే తీసుకున్నాను. ఒక 15 to 20 వరకు జీడిపప్పులు తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ జీడిపప్పులన్నీ ఇందులో వేసుకొని ఈ బాదంని పీల్ చేసుకొని ఈ బాదం కూడా అందులో వేసేసుకోవాలి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకుంటే కనుక ఈ బాదం పప్పుల్ని కొంచెం హాట్ వాటర్లో వేసి ఒక 15 మినిట్స్ ఉన్నా కూడా మంచిగా నానిపోతాయి అన్నమాట. ఈ విధంగా అయితే నానవు కానీ బట్ నానతాయి, పీల్ అన్నది వచ్చేస్తుంది. 2 స్పూన్స్ తెల్ల నువ్వులు అండ్ 2 స్పూన్స్ గసగసాలు, ఇవి కూడా ఒక 6 అవర్స్ నానాలన్నమాట. ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో ఒక 8 పచ్చిమిరపకాయలు, ఇందులో ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 ఇంచు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం కన్నా ఈ విధంగా ఫ్రెష్గా వేసుకోండి, బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ కారం, ఒక ఫుల్ పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ పెరుగు అనమాట. మింగడి పెరుగు, గట్టి పెరుగు వేసుకున్నాను. వీటిలన్నిటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. నేను వాటర్ అన్నది కూడా ఏమీ యాడ్ చేసుకోలేదు. మనం పప్పులు నానపెట్టుకున్నాం కదా, ఓన్లీ ఆ వాటరే పోసుకున్నాను అనమాట. ఒకసారి ఆనియన్ మగ్గింది చూసుకో. చూడండి, ఆనియన్ చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకుందాం ఇందులో. ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టుకుని కొంచెం ఉడకనిద్దాం. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం.
ఇలా అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అవన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కదిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడకనిద్దాం. నేను కొబ్బరి పాలు తీసుకున్నాను అనమాట. వాటర్ అన్నది యాడ్ చేయను, ఓన్లీ కొబ్బరి పాలే పోస్తాను అనమాట. చాలా కమ్మగా చాలా బాగుంటుంది అనమాట. సో నేను 2 చెప్పలు కొబ్బరి పాలు అయితే తీసేసుకున్నాను. తీసుకుని శుభ్రంగా మిక్సీలో వేసి ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని వాటర్ పోసుకుంటే ఈ విధంగా వస్తాయి అనమాట. దీన్ని చక్కగా స్ట్రైనర్లో కానీ కాటన్ క్లాత్లో కానీ వడగట్టేసుకుని ఈ పాలు తీసుకున్నాను, అందులో యాడ్ చేసుకుందాం. కొంచెం మిక్సీకి మసాలా ఉంటే కనుక అందులో వేసుకుని మనం తీసుకున్న కొబ్బరి పాలని కొంచెం వాష్ చేసుకున్నాను అనమాట. మసాలా అన్నది ఎందుకు వేస్ట్ చేయటం అని. ఇప్పుడు దీన్ని అందులో పోసేసుకుందాం. చూసుకుందాం ఒకసారి పొటాటో. చూడండి, ఆయిల్ అన్నది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకుందాం. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మసాలా అన్నది ఏమీ యాడ్ చేసుకోలేదు. ఫైనల్గా కొంచెం ధనియాల పొడిను గరం మసాలా యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడే కదా పాలు పోసుకున్నాం, మిగతా పాలు యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఒక 10 minutes ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఒక స్పూను మసాలా పొడి, నేను ఇంట్లో తయారు చేసుకున్నదే గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. ఇంకా ధనియా పౌడరు ఏమో వేసుకోక్కర్లేదనమాట. ఎందుకు అంటే కనుక ఆల్రెడీ నేను అన్నీ కలిపి తయారు చేసుకున్నాను కదా ఈ మసాలా పొడి. సో నేను ఇంకా ఓన్లీ గరం మసాలా పొడి అన్నది ఒకటే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. కసూరి మేతి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ అన్నది. ఒకసారి ఇప్పుడు కదిపేసుకున్న తర్వాత ఉప్పు కారాలు చూసుకొని సరిపోయినాయో లేదో, లేదంటే కనుక కారం అయితే సరిపోతుంది. ఉప్పు అన్నది మనం ఆనియన్లో ఓన్లీ 2 spoons వేసాం కదా, ఇది గ్రేవీ కదా, కొంచెం ఉప్పు అన్నది పడుతుంది. ఇప్పుడే టేస్ట్ చూసుకొని మనకి కావాల్సినంత వేసుకోవాలన్నమాట. నాకైతే సరిపోలేదు, నేను ఒక 1.5 స్పూన్ సాల్ట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి చూసుకుందాం. చక్కగా మనకి సరిపడా గ్రేవీ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ గ్రేవీ అన్నది కావాలన్నమాట. చపాతీలోకైనా, వైట్ రైస్, బగారా రైస్, దేంట్లోకైనా కూడా మనకి గ్రేవీ అన్నది కావాలి. కాబట్టి ఇప్పుడు మనం నీట్గా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. ఏ కర్రీ అయినా సరే కంపల్సరీ కొత్తిమీర అన్నది ఆ ఫ్లేవర్ ఉంటేనే ఆ కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కదిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. పైనుంచి ఫ్రెష్ క్రీమ్, నేను ఇంట్లోనే పాల మీద మింగడ ఉంటుంది కదా, ఆ మింగడ వేసుకుంటున్నాను అనమాట. పైనుంచి ఇలా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. వైట్ రైస్కి, చపాతీకి, పుల్కాకి, బగారా రైస్కి మంచి కాంబినేషన్గా బేబీ పొటాటో కుర్మా అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి కొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.